టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. హోలీ పండుగ మనకి హోళికా పౌర్ణమి అంటున్నాం. ఆ రోజే మనకి గ్రహణం పట్టింది. ఈరోజు విశేషం. మరి గ్రహణం ఎవరికి ఉందండి అని అంటే మనకి అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈస్ట్ ఆసియా ఖండం. అందువలన ఈ ఈస్ట్ ఆసియా ఖండంలో ఉంది కాబట్టి దాని ప్రభావం వల్ల వెస్ట్ ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఇరాన్ అతన్ని చంపేయడం అనేటటువంటి జరిగింది, అధ్యక్షుడిని. కాబట్టి గ్రహణ ప్రభావం హోళికా పౌర్ణిమ అంటే ఏంటంటే మనకి అసలు ఈరోజు చేసుకోవచ్చా చేసుకోకూడదా అని. అసలు దీని హిస్టరీ ఏమిటి? హిరణ్యకశ్యపుడి యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు మరి అతను తపస్సు ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రంతో జపం చేస్తున్నాడు. అందరినీ కూడా విష్ణు భక్తులుగా మారుస్తుంటే హిరణ్యకశ్యపుడు ఏం చేస్తాడంటే నేనే భగవంతుడిని, స్వయం భగవంతుడిని ప్రకటించుకొని తన కుమారుని కంట్రోల్ చేయడం కోసం పాముల చేత తొక్కిస్తాడు, సముద్రంలో తోయిస్తాడు. ఇలా ఎన్ని చేసినప్పటికీ లేకపోతే హిరణ్యకశ్యపుడి సోదరి అయినటువంటి హోళిక, ఈమె అష్టసిద్ధులు అందులో అగ్నిస్తంభన విద్య నేర్చుకుంది. కాబట్టి ఆ అగ్ని మధ్యలో ఉంటే తనని కాలదని చెప్పేసి కాలదని ఆ ప్రహ్లాదుని తన మేనల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఈ యొక్క అగ్నికి మంట వేసుకొని కూర్చుంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క మహామాయ వలన అష్టసిద్ధులు విష్ణుమూర్తి ముందు పనిచేయు. అందువలన ఆ అగ్ని యొక్క తీవ్రత పెరిగి ఆ హోళిక కాలిపోయింది. ఆ తర్వాత ఆ ప్రహ్లాదుడు రక్షింపబడ్డాడు. అతనికి మాత్రం ఏం కాలేదు. ఇది హోళిక యొక్క కథనం. అందువలన ఈ యొక్క హోలీ రోజున మనం ఏం చేస్తామంటే ఆమెకు గుర్తుగా మనము ఆమెను కాలుస్తూ ఈ పండగ చేసుకుంటాం. అలాగే ఆమె రాక్షస స్త్రీ చనిపోయింది కాబట్టి హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుని యొక్క చెల్లెలు కాబట్టి అందుకోసం అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే చక్కగా ఈ యొక్క వసంతాలు జల్లుకుంటాం. ఇది యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చిందంటే రాధాకృష్ణుల సాంప్రదాయం. ఇది కృష్ణ భగవానుడి యొక్క పైన మనకి రాధమ్మ తల్లి ఏంటంటే ఈ గోపికలందరూ కూడా జల్లుతారు. అందువలన రంగురంగులు అన్నీ జల్లుకుంటారు. అయితే చంద్రగ్రహణం, మరి చంద్రగ్రహణం రోజున మనం ఈ చంద్రుడు చాలా వేదలకు గురైపోతున్నాడు, బాధలకు గురైపోతున్నాడు. అందుకని మనం ఈ పండగ చేసుకోకూడదు అని చెప్పి మర్నాడు చేసుకోమని కొందరు ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఈ యొక్క చంద్రగ్రహణం అంటే ఏమిటంటే ఈ యొక్క చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి వస్తుంది. ఈ భూమి అనేటటువంటిది చంద్రుడి కంటే పెద్దగా ఉంది కాబట్టి సూర్యకాంతిని అడ్డుకు తగిలి ఈ చంద్రుడి మీద పడకుండా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంతేగాని ఏ కేతువు వచ్చి మెంగడాలు ఇవన్నీ అర్థమయ్యేలాగా డీకోడింగ్ భాషలో చెప్తాం. రాహు కేతువులు ఛాయాగ్రహాలు, యురానస్ నెప్ట్యూన్కి, రాహు ఏమో యురానస్కి, కేతువేమో నెప్ట్యూన్కి మనకి ప్రతిబింబాలు ఇక నేరుగా ఆ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఎ కాస్మిక్ వరల్డ్ అనమాట. 3 × 10⁻11 సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. 3200 సౌర కుటుంబాలు ఉన్నాయి. దానికి ఫ్యామిలీస్ ఉన్నాయి, సూర్యుల కేక ఇవన్నీ కూడా. ఇదంతా పెద్ద సముద్రం. కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క రాహుకేతువులో ఇది కేతుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణము. ఇది అసలు భారతదేశంలో లేదు, కానీ ఉందని చెప్తున్నారు. లేదని మొర్రో అని సైన్స్ ప్రకారం మనం చెప్తున్నా కూడా మీకు ఉందండి, మేము ఆచరిస్తామండి అనేవాళ్ళు జపాలు చేసుకోండి. ఒక బస్తా ఉలవలు తీసుకెళ్ళి పంతులు గారికి ఇవ్వండి, 5,000 రూపాయలు దక్షిణిచ్చి. మామూలుగా ఏం చేస్తున్నారు మీరు? కిలోంపావు నువ్వులే కదా, ఉలవలే కదా, ఒక 100 రూపాయలు దక్షిణ కదా అని పంతులు గారికి ఇస్తున్నారు. అందుకని జాగ్రత్తలు తీసుకోండి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలా? గ్రహణాల సమయంలో జాగ్రత్తలు ఏంటి తీసుకుంటే ఏదో పెద్ద దేవుళ్ళలాగా చెప్పేటటువంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. మీరు చాలా ఇదైపోతుంది. గ్రహణం ఏమైపోద్ది? ఏమీ కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ గ్రహణ సమయాల్లో మనము ఇంట్లో ఉండడం అంటే పడుకొని ఉండమనా? జాగ్రత్తలు అంటే బయటికి వెళ్లకుండా ఉంటే, బయటికి వెళ్తే యాక్సిడెంట్లు అయిపోతాయా? లేకపోతే ఇంట్లో పడుకుంటే గోళ్ళు గిల్లుకుంటూ సంభోగం చేయకూడదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈటింగ్ మేటింగ్ మానవుడు అంటే అలాంటి కార్యక్రమాలు చేయకూడదు. దితి అనేటటువంటి ఈమె కశ్యప ప్రజాపతితో సంగమాన్ని కోరుకుంటూ కాబట్టి గ్రహణ సమయాల్లో దైత్యులు రాక్షసులు పుట్టారు. కాబట్టి మీరంతా కూడా ఈ యొక్క దీన్ని అర్థం చేసుకొని గ్రహణాలని మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఈ యొక్క మంత్ర జపం చేసుకోండి మీరంతా కూడా. ఆ మంత్ర జపాల వల్ల మీకు అనుష్ఠానం వల్ల మీకు
బ్రహ్మాండంగా శుభ ఫలితాలు జరుగుతాయి. ఇది కాబట్టి ఖచ్చితంగా తెల్లవారుజామున మామూలుగా మీరంతా కూడా 3వ తేదీన మీరంతా కూడా హోళికా పౌర్ణమి చేసుకోండి. దానికి చంద్రగ్రహణం చేసుకోవచ్చు. చంద్రగ్రహణం 3:40 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మధ్యలో 4:30 మధ్యకాలం, స్పర్శకాలం 6:38. అండ్ ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా రాత్రులు జరుగుతాయి ఈ యొక్క చంద్రగ్రహణాలు. కానీ పగలు మనకు కలిగింది కాబట్టి ఈ యొక్క పగలు కలిగినటువంటి దీనికి కేవలం 10 నిమిషాలు మాత్రమే మనకి ఈ చంద్రగ్రహణ స్పర్శ మోక్షకాలంలో చూస్తాం. నదుల్లోకి దిగండి, నదుల్లో స్నానాలు చేయండి. చేసిన తర్వాత మీరు అనుష్ఠానం ఇవన్నీ కూడా చేసుకోండి. శుభమస్తు.